ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఫిఫ్త్ టెస్ట్ ధర్మశాల గ్రౌండ్ లో జరగబోతోంది. సో ఈ టెస్ట్ లో ఇంగ్లాండ్ కు భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. అంటే వాళ్ళు ఏదో చేసేద్దాం అని అనుకొని వస్తే ఇక్కడ ఏదో జరిగేలా కనిపిస్తోంది. సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. అలాగే ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది, దాంతో పాటుగా ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఎవరితో వాళ్ళు రాబోతున్నారని చెప్పి క్లియర్గా ప్రతి ఒక్క డీటెయిల్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం టీమిండియా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయాలన్నమాట. ఎందుకు అంటే సో కేఎల్ రాహుల్ ఫిఫ్త్ టెస్ట్కి వస్తాడు అనుకుంటే అతను ఫిఫ్త్ టెస్ట్ నుంచి కూడా దూరం అయిపోయాడు. మరి ఇప్పుడు కేఎల్ రాహుల్ ప్లేస్లో రజత్ పటిదర్ని కంటిన్యూ చేస్తారా, లేదా దేవదత్ పడికల్ స్క్వాడ్లోకి తీసుకున్నారు అతన్ని కంటిన్యూ చేస్తారని చెప్పి చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ లోపల అంటే ఇన్సైడ్ రిపోర్ట్స్ ఏంటి అంటే మళ్ళీ ఇంకొక ఛాన్స్ రజత్ పటిదర్కి ఇవ్వబోతోంది టీమ్ మేనేజ్మెంట్. చాలా మందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ టెస్టులో ఫెయిల్ అయిన రజత్ పటిదర్కి ఇచ్చే బదులు దేవదత్ పడికల్కి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనుకోవచ్చు. బట్ మనం ఇక్కడ చూసుకున్నాము అంటే దేవదత్ పడికల్ బ్యాటింగ్ పొజిషన్ చేంజ్ అయిపోతుంది అనమాట. అక్కడ అతను ఆడలేడు. సో అతని బ్యాటింగ్ పొజిషన్ ప్రకారం చూసుకున్నప్పుడు అతను టీంలోకి వచ్చినా కూడా యూజ్ లేదనమాట. అందుకే రజత్ పటిదర్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే రజత్ పటిదర్ ఒక ఎక్స్పెరిమెంటే, దేవదత్ పడికల్ ఒక ఎక్స్పెరిమెంటే. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో దేవదత్ పడికల్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. చూద్దాం మరి ఏమన్నా ఆ మూమెంట్ వరకు చెప్పలేము అనమాట. సపోజ్ దేవదత్ పడికల్ ఏమన్నా కొంచెం కాన్ఫిడెన్స్ చూపించి నేను ఆడతాను అనుకుంటే మాత్రం సో అప్పుడప్పుడు దేవదత్ పడికల్ కూడా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లేయింగ్ 11లోకి. ఇక నెక్స్ట్ చూసుకున్నాము అంటే జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కి అవైలబుల్ ఉండబోతున్నాడు, ప్లేయింగ్ 11లోకి రాబోతున్నాడు. మరి బుమ్రా వస్తే బయటకు ఎవరు వెళ్తారు? సో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ధర్మశాల గ్రౌండ్ అనేది కొంచెం పేసర్స్కి అనుకూలిస్తుంది కాబట్టి సో ఆకాష్ దీప్ని అలాగే కంటిన్యూ చేసి కుల్దీప్ యాదవ్ని బయటకు పంపిస్తారని చెప్పి అనుకుంటున్నారు. నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను ఇంగ్లాండ్ వాళ్ళు ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగేలా ఉంది అని చెప్పి. సో దాని గురించి మీరు విన్నారు అంటే తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. జస్ప్రీత్ బుమ్రా టీంలోకి వస్తాడు, కుల్దీప్ యాదవ్ అలానే ఉంటాడు. సో ఆకాష్ దీపే బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ప్లేయింగ్ 11 చూసుకున్నామంటే పెద్ద మార్పులు ఏం కనిపించట్లేదు అనమాట. ఓన్లీ బయటకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే ఒక్క చేంజ్ మాత్రమే, ఆకాష్ దీప్ బయటకు వెళ్ళడము అండ్ జస్ప్రీత్ బుమ్రా లోపలికి రావడము. అండ్ ఈ టెస్ట్ అశ్విన్కి 100th టెస్ట్ అనమాట, అంటే 100వ టెస్ట్ మ్యాచ్. సో ఈ జనరేషన్లో 100వ టెస్ట్ మ్యాచ్ అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య టెస్ట్ ఫార్మాట్కి పెద్దగా ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు అండ్ టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువ కాలం కొనసాగలేకపోతున్నారు. సో మన ఈ మధ్య కోహ్లీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు, ఇప్పుడు అశ్విన్. అయితే ఇక్కడ ఇంకొక కోయిన్సిడెన్స్ ఏంటి అంటే అశ్విన్ మరియు అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన జానీ బెయిర్స్టో ఈ ఇద్దరు కూడా తమ డెబ్యూల్ని వెస్టిండీస్తోనే చేశారు, అంటే వెస్టిండీస్ అగేనెస్ట్గా టెస్ట్ మ్యాచ్ ఆడారు. సో ఈ రోజు జానీ బెయిర్స్టో కూడా ఫిఫ్త్ టెస్ట్ 100th టెస్ట్ అవుతుంది అతనికి కూడా. సో ఆ ఇద్దరు తలబడబోతున్నారు అనమాట. అండ్ ఇద్దరి మధ్య ఎగ్జైటింగ్ కాంటెస్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇది మరి ఇక ఇండియా ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసే ముందు నేను ఫస్ట్ ధర్మశాల గ్రౌండ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. సో 2022లో ఈ గ్రౌండ్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశాక, ఎందుకంటే ఇంతకుముందు ఇంకొక రకంగా ఉండేది గ్రౌండ్, ఇప్పుడు మళ్ళీ తర్వాత రీకన్స్ట్రక్ట్ చేశారు. సో అప్పటి నుంచి చూసుకున్నాము అంటే ధర్మశాల గ్రౌండ్ ఖచ్చితంగా బ్యాటింగ్ అండ్ పేస్ ఫ్రెండ్లీ వికెట్, స్పిన్నర్స్తో పోలిస్తే పేసర్స్గా ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఇంగ్లాండ్ వాళ్ళు ఏమనుకుంటారు, ఖచ్చితంగా అయ్యా ధర్మశాల గ్రౌండ్ వచ్చిందిరా బాబు, పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది, మనం ఇక్కడ దుమ్ము లేపచ్చు అనుకుంటారు. బట్ మన వాళ్ళు ఈ ఫిఫ్త్ టెస్ట్ కోసం స్లో టర్నర్ని తయారు చేస్తున్నట్టు న్యూస్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఒక వారం రోజులుగా ఇక్కడ వర్షం పడుతుంది. ఆ కారణంగా పిచ్ని క్యూరేటర్స్ తయారు చేయలేకపోతున్నారు. సో ఈ రోజు మాత్రమే కొంచెం ఎండ్ వచ్చినా సరే అప్పుడప్పుడు వర్షం పడడం అలాంటి జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రేపు టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిన మొదటి రోజు వర్షం వల్ల మ్యాచ్కి కొంచెం అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత అవన్నీ కూడా ఏ ప్రాబ్లం లేదు, సూర్యుడు వచ్చేస్తాడు. సో టెస్ట్ మ్యాచ్ అనేది బాగా జరుగుతుంది. అయితే మరి పిచ్ ఎలా ఉండబోతుంది అంటే ఆబ్వియస్లీ స్టార్టింగ్ కొన్ని ఓవర్స్ పేసర్స్కి బాగా అనుకూలిస్తుంది. ఆ తర్వాత షైన్ వెళ్ళిపోయాక ఇక మళ్ళీ స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. మరీ ముఖ్యంగా స్లో టర్నర్ అంటే ఏంటి అంటే సో థర్డ్ డే నుంచే స్పిన్ పిచ్కి అనుకూలించడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ విధంగానే పిచ్ని తయారు చేస్తున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. సో అంతేకాకుండా ఈ వర్షం పడడం వల్ల ఈ గ్యాప్స్ రావడం వల్ల క్యూరేటర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట టీమిండియా మేనేజ్మెంట్ ఎలాంటి పిచ్ తయారు చేయమని చెప్తుంది అని చెప్పి. సో టీమ్ మేనేజ్మెంట్ అయితే స్లో టర్నర్తోనే వెళ్ళి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలని ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనం 3 మ్యాచెస్ గెలిచేసాం, సిరీస్ గెలిచేసాం. బట్ ఇది కూడా గెలిస్తే కొంచెం భారీ విక్టరీ అవుతుంది. 4-1తో మనం ఈ సిరీస్ని ముగించవచ్చు. సో అందుకే చెప్పాను అనమాట, ఈ పిచ్ కొంచెం స్పిన్కి అనుకూలించేలా తయారు చేస్తున్నారు కాబట్టి కుల్దీప్ యాదవ్ అలానే పెట్టుకుంటారు, ఆకాష్ దీప్ని బయటకు పంపిస్తారు. సో ఏం చేయలేం, పిచ్ ప్రకారం కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు మంచిగా బౌలింగ్ చేసిన ఆకాష్ దీప్ కూడా బయటకు వెళ్లాల్సి వస్తుంది. సో ఒకసారి మనం టీమిండియా ప్లేయింగ్ 11 చూసాము అంటే యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, రజత్ పటిదర్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. సో ఈ విధంగా టీమిండియా ప్లేయింగ్ 11 ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వచ్చాము అంటే
సో మనం ఇంగ్లాండ్ ఈ సిరీస్ లో చూసుకున్నాము అంటే కంపేర్ టు బౌలర్స్ బ్యాట్స్మెన్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరో ఒకరు క్లిక్ అవుతున్నారు. బట్ బౌలర్స్ లో ఏమవుతుంది అంటే ఆ యూనిటీ లేదనమాట. అంటే అందరూ కలిసి వికెట్ తీసుకోవట్లేదు, ఎవరో ఒకరు, అది కూడా ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ లోనే వికెట్స్ పడుతున్నాయి వాళ్ళకి. సో ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళు అన్ని మ్యాచ్లో పట్టు బిగించలేకపోతున్నారు. అండ్ వాళ్ళు ఏ ప్లేయింగ్ ఎలెవెన్ తో వస్తున్నారని చెప్పి ఆల్రెడీ రివీల్ చేసేసారు. ఒకసారి చూసుకున్నాము అంటే జాక్ రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, రూట్, బెయిర్స్టో, స్టోక్స్, బెన్ ఫోక్స్, హ్యాట్లీ అండ్ మార్క్ వుడ్, బషీర్ మరియు ఆండర్సన్. సో ఎందుకు అంటే వీళ్ళు ఎందుకు ఇద్దరు పేసర్స్తో వస్తున్నారు అంటే మార్క్ వుడ్ పెట్టుకున్నారు అంటే ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెమైనా సరే పేస్కి అనుకూలిస్తుంది. దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటే ఈ పిచ్లో వాళ్ళు గేమ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. బట్ ఒకటి మాత్రం పక్కా, ఈ గేమ్ అంత ఈజీగా జరిగే గేమ్ కాదు. ఎందుకంటే మొదటి రోజు వర్షం అంతరాయం ఉంటుంది కాబట్టి గేమ్ అనేది ఖచ్చితంగా 4 days 5 days జరిగే ఛాన్స్ ఉంది. లాస్ట్ డే వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. సో టీమిండియా ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాలని కోరుకుందాము. మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.